సూపర్ స్టార్ కృష్ణ గారివి అనేక సినిమాలు ఒకే డేట్తో రకరకాల సంవత్సరాల్లో రిలీజ్ అయిన సినిమాల గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ ఆగస్టు నెలలో కృష్ణ గారివి 1967లో ఒకటి, 1970లో ఒకటి, అంటే 2 సినిమాలు ఒకే డేట్ని రిలీజ్ అయినాయి. అవి ఏంటంటే ఉపాయంలో అపాయం, పచ్చని సంసారం. ఈ ఉపాయంలో అపాయం ఆగస్టు 7, 1967, పచ్చని సంసారం వాణిశ్రీ గారితో తీసింది 1970 ఆగస్టు 7న రిలీజ్ అయినాయి. ఈ 2 మొదటి సినిమా పెద్దగా ఆడలేదు, కానీ రెండో సినిమా మాత్రం మంచి హిట్ సినిమా అన్నమాట. మొదటి సినిమా వచ్చేసి మనకి హైదరాబాద్ దీపక్లో 28 రోజులు, గుంటూరులో కూడా 28 రోజులు, విజయవాడ వినోదాలో 29 రోజులు ఆడి. మనకి పచ్చని సంసారం అయితే 5 డైరెక్ట్ సెంటర్లో 50 డేస్ ఆడింది. అప్పట్లో ఒక సూపర్ హిట్ ఫిల్మ్గా చెప్పుకున్నారు. ఇది రిలీజ్ అయిందో తక్కువ సెంటర్లో, పైగా అప్పట్లో 28 సెంటర్లు 28 ప్రింట్లు రిలీజ్ అవ్వడం చాలా గొప్ప విషయం. గొప్ప విషయం అంటే ఒక సూపర్ స్టార్ రేంజ్కి తగ్గకుండా ఉన్నటువంటి రిలీజ్ ప్రింట్ల కింద చూసుకోవచ్చు. ఎందుకంటే థియేటర్లు అప్పట్లో తక్కువ ఉండేవి 70లో, అంటే ఆ తర్వాత బాగా పెరిగాయి, ఆ తర్వాత మళ్ళీ తగ్గాయి. కానీ సరే, ఇవన్నీ థియేటర్లకు సంబంధించిన లెక్కలు. మళ్ళీ కొంతమంది ఫ్యాన్స్ మనవాళ్ళు లేదు 70లో 1000 థియేటర్లు ఉన్నాయి, 700 థియేటర్లు ఉన్నాయి అనగలరు, సమర్థులు ఉన్నారు కొంతమంది. ఈ ఉపాయంలో అపాయం సినిమా విషయానికి వస్తే, ఒక సైంటిస్ట్ తయారు చేసిన తాలూకు రహస్యాలు కనుక్కోవడానికి అని చెప్పేసి టైం బాంబు ఒకటి పెట్టేస్తే, ఇది విద్రోహ చర్య కింద ఒక బొమ్మలో పెడితే ఆ బొమ్మ కోసం రకరకాల చేతులు మారుతూ చివరికి విలన్ స్వయంగా అతనే చనిపోతాడు ఆ బొమ్మతో. ఇది ఒక ఇంగ్లీష్ సినిమా నుంచి ఇన్స్పిరేషన్ పొందాలని చెప్పొచ్చు. అట్లానే ఈ బొమ్మ చేతులు మారే క్రమంలో అనేక మంది పెద్ద పెద్ద నటులు అతిథి నటులుగా కనిపిస్తారు. జమున గారు కానీ, ఆ తర్వాత పద్మనాభం గారు కానీ, ఇంకా ఆయన కూడా ఉన్నాడు ఇందులోనే. చివరిలో కాంతారావు గారు కానీ పోలీసు ఆఫీసర్ క్యారెక్టర్లో. రామకృష్ణ గారు, గీతాంజలి, నాగభూషణం, కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రలు. ఇందులో పద్మనాభం, రాజబాబు వీళ్ళు కూడా ఉన్నారు. ఈ క్రమం రామకృష్ణ గారిని, గీతాంజలి గారిని ప్రయోగించి లొంగ తీసుకునే క్రమం ఉంటుంది, హనీ ట్రాప్ లాగా. అది కానీ ఆ తర్వాత కృష్ణ మన హీరోయిన్ విజయ నిర్మల గారి మధ్య సాగే ప్రణయ సన్నివేశాలు కానీ చక్కగా ఉంటాయి. ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో అంటే ఉపాయంలో అపాయం, ఒక ఉపాయం దాంట్లో ఉన్న అపాయం ఏమిటి అనేది ఆ కథకు తగ్గిన టైటిల్ అనమాట. టి కృష్ణ గారు దీని డైరెక్టర్. చాలామంది అనుకుంటారు టి కృష్ణ గారు అనగానే ఈ చనిపోయిన మన ఈ ఏమంటారంటే మన ఒంగోలు దగ్గర గోపీచంద్ గారి తండ్రి ఉన్నారు కదా, ఆయనని విప్లవ భావాలు కలిగినటువంటి గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్ని. ఆయన కాదు, పైగా సౌండ్ ఇంజనీర్గా అంటే బహుశా చేసే ఉండొచ్చు కదా అంటే. ఈ టి కృష్ణ గారు వరంగల్ జిల్లాకు చెందిన ఆయన, తెలంగాణకు చెందిన ఆయన. కృష్ణ గారితో తీసినటువంటి సినిమా ఇది. ఓ రకంగా ఆడింది. ఇదేం బ్రహ్మాండమైన హిట్ అయితే చెప్పలేం, కానీ కాలక్షేపంగా ఉంటుంది. అప్పట్లో రకరకాల కథలను ఎంచుకొని, ఒకటి డిటెక్టివ్, ఒకటి యాక్షను, ఒకటి రొమాన్సు, ఒకటి మామూలు సాధారణ కుటుంబ గాథా చిత్రాలు, అలా రకరకాల జోనర్లో ట్రై చేస్తున్నప్పుడు కృష్ణ గారికి వచ్చినటువంటి బహుశా ఇది 7వ 10వ సినిమా అయి ఉంటుంది. చాలా తక్కువ సినిమా, అంటే సింగిల్ డిజిట్లో సినిమా కింద చెప్పొచ్చు ఉపాయంలో అపాయం. అప్పట్లోకి హీరోగా ఎస్టాబ్లిష్ అయినటువంటి రామకృష్ణ గారు ఇందులో కనిపిస్తారు. ఈ సినిమాకి ఇందాక నేను చెప్తున్నటువంటి పచ్చని సంసారం సినిమాకి ఇంకొక అరుదైన విషయం ఏంటంటే, అందులో ఉన్న నటీనటుల్లో కూడా ఇందులో కూడా కనిపిస్తారు. పచ్చని సంసారంలో కృష్ణ గారు, రామకృష్ణ, గీతాంజలి, మళ్ళీ పద్మనాభం వీళ్ళందరూ కూడా. అది అంటే ఒకే డేట్తో హీరో గారి సినిమానే కాదు, అందులో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కనిపించడం. మొదటి సినిమా అదైతే. ఇప్పుడు పచ్చని సంసారం వచ్చేసరికి సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇందులో కేఆర్ విజయ్ గారు ఉన్నారు, వాణిశ్రీ గారు, కృష్ణ, మహానటుడు గుమ్మడి గారు, సూర్యకాంతం గారు, రాజబాబు, పద్మనాభం, అలానే ధూళిపాళ గారు, నిఖిల్నేని గారు, నాగయ్య గారు. ఇందులో కూడా మీకు అతిథి నటుల్లాగా ప్రతి చిన్న పాత్ర కూడా చాలా పెద్దవాళ్ళు కనిపిస్తారు. ఆశ్చర్యపోతారు ఇంత స్పాన్ అనేది. పైగా లెంగ్త్ కూడా చాలా ఎక్కువ. ఈ సినిమా యూట్యూబ్లో మీరు చూడవచ్చు. నేను ఎప్పుడో నరసరావుపేట సత్యనారాయణలోనో లేకపోతే మరొక పాత సినిమాల థియేటర్లో, అంటే పాత సినిమాలు ఆడే థియేటర్లో కొన్ని స్పెషల్గా ఉండేవి. బహుశా రిలీజ్ సినిమాలు అంటే మొదటి రోజు రిలీజ్ సినిమాలకి ఆ థియేటర్ ఇస్తే, ఆ థియేటర్ల వ్యవస్థ అంటే ఆ ప్రొజెక్టర్లు కానీ, అలానే స్క్రీన్ కానీ, స్క్రీన్ మీద వర్షం పడుతున్నట్టు సౌండ్ వచ్చేది. ఈ నలుగులు కుట్టే బెంచీలు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే సెకండ్ రిలీజు అట్లానే, లేదంటే ఓల్డ్ సినిమాలు వేయడానికి ప్రత్యేకంగా థియేటర్లో ఎంచుకునేవాడు. అలా చూశాను పచ్చని సార్. తర్వాత నేను నిన్నే చూశాను.
కృష్ణ గారు, వాణిశ్రీ. కృష్ణ గారు అమెరికా రిటర్న్డ్గా చాలా హ్యాండ్సమ్గా, అందంగా ఉంటారు. ఆయన డైలాగ్ డెలివరీ ఇందులో కొద్దిగా విమర్శల పాలయ్యేలా కూడా ఉంటుంది. చాలా నీరసంగా ఆ 27 ఏళ్ల వయసులోనే మన ఏఎన్ఆర్ గారి దేవదాస్ సినిమాలో శాలవ వేసుకున్నట్టు శాలవ వేసుకొని పాటలు, డైలాగులు నీరసంగా కూడా ఉంటాయి. ఒక సందర్భం ఎన్ఆర్ఐ ఈయన, అంటే ఎన్ఆర్ఐ కాదు, అమెరికా నుంచి వస్తారు. తన ఇంట్లో ఉన్నటువంటి వాణిశ్రీ గారిని చూసి ఎవరైనా అడుగుతారు. గుమ్మడి గారేమో తన స్నేహితుడి కుమార్తె, చాలా సన్నిహితంగా మెలుగుతుంది, చాలా చక్కని యువతి అని చెప్పి చేస్తారు. మన సూర్యకాంతం గారు ఏంటంటే ఈ తన కూతురైన గీతాంజలిని కృష్ణ గారికి కట్టబెట్టాలనుకుంటారు. కానీ ఆమె మన కృష్ణ గారికి సోదరుడు వరుస అయినటువంటి పద్మనాభం గారితో ప్రేమలో ఉంటుంది. ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య మంచి డైలాగులు వస్తాయి. కానీ రాజబాబు, పద్మనాభం గారు ఇద్దరు బావమరుదుల వరుస అయితే భార్యు అనుకుంటే ఇద్దరు చాలా హాస్యం పండిస్తారు సినిమాలో. కథానుసారంగా లక్ష్మీ దీపక్ గారు ఉన్నారు కదా, మన పండంటి కాపురం సినిమా డైరెక్టర్, ఆయన ఇదే సినిమా ఫస్ట్ సినిమా. ఇందులోని కొన్ని సన్నివేశాల నుంచి మనం పండంటి కాపురంలో కొన్ని సన్నివేశాలకి కాస్త ఆ ఛాయలు కూడా కనిపిస్తాయి. లక్ష్మీ దీపక్ గారిలోని కుటుంబ గాథా చిత్రాలు ఆ డ్రామాని పండించగలిగే ఆ కెపాసిటీని ఈ సినిమాలో చూడవచ్చు మీరు ఫస్ట్ సినిమాలో. దీనికి మొత్తము రెడ్డి గ్యాంగే ప్రొడ్యూసర్లు. అలా 1970లో ఒక హిట్ సినిమాగా పచ్చని సంసారం ఉండగా, ఈ సినిమా కథ కృష్ణ గారు అప్పటికే ఈ వాణిశ్రీ గారిని, ముందు చెప్పాం కదా, వాణిశ్రీ గారిని చూసి అభిమానిస్తారు. మొదట్లో చెంపదెబ్బ తింటారు. అయితే తన ఉద్దేశం అది కాదని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేలోపే ఆమె ఏసడించుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆయన బాధపడతాడు, ఈమె బాధపడుతుంది. తిరిగి ఆయన గతం ఉంటుంది ఇక్కడ. శాంత అని మన కృష్ణకుమారి గారిని ప్రేమిస్తారు. కానీ ఆమె ఎటో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అదే హృదయంతో ఆయన పెళ్లికి దూరంగా ఉంటే గుమ్మడి గారి ఆదేశాల మేరకు ఒక చోటకి వెళ్తారు. కానీ ఈ మధ్యలోనే వాణిశ్రీ గారిని చూసి అభిమానించిన మనసుతో తాను ఆమెని అభిమానిస్తున్నట్టు చెప్తారు. మధ్యలోనే వచ్చేసి ఆ సందర్భంలో మేడ మీద పడుకొని నిద్రిస్తున్నటువంటి వాణిశ్రీ గారిని చూసి రమిస్తారు. అలా వారిద్దరి మధ్య పెళ్లి కూడా జరుగుతుంది. ముందు ఆగ్రహించిన గుమ్మడి గారు తర్వాత మాత్రం తన కొడుకు సరైన నిర్ణయం తీసుకున్నాడని కోడలుగా ఆదరిస్తారు. ఈ మధ్యలో కాలేజీకి వెళ్తున్నటువంటి వాణిశ్రీ గీతాంజలిని రామకృష్ణ గారు టీచ్ చేస్తానని చెప్పి ఒక డాష్ ఇవ్వగా రామకృష్ణ గారి చెంప పగలగొడతారు. మామూలుగా రామకృష్ణ గారు తీవ్రమైన అవమాన భారంతో ఉండటమే కాకుండా తర్వాత తన తప్పు తెలుసుకొని కృష్ణ గారు మన వాణిశ్రీ గారి దగ్గరికి వచ్చి క్షమాపణలు కోరితే కృష్ణ గారే ఇకపై మీరు సోదరుడిగా మెలగండి, వస్తూ పోతూ ఉండండి అని చెప్తారు. ఇది ఆ తర్వాత కాలంలో సంకటంగా పరిణమిస్తుంది. వాణిశ్రీ గారి కోడలుగా అంగీకరించినటువంటి గుమ్మడి గారి మీద ఏడుపుతో సూర్యకాంతం గారు వాణిశ్రీ రామకృష్ణ మధ్య అక్రమ సంబంధం ఉందని అవి ఇవి చెప్తూ ఉంటారు. అప్పటికీ కూడా గుమ్మడి గారు చాలాసార్లు నీ నోరనేది మూతపడదా అంటూ ఆయన అసహనం ప్రదర్శించే సన్నివేశాల్లో గొప్ప నటన ప్రదర్శిస్తారు. గుమ్మడి గారిని అభిమానించే వాళ్ళందరికీ ఆయన నటన ఈ సినిమాలో మరోసారి మెప్పిస్తుందన్నమాట. గుమ్మడి గారు కూడా చివరికి ఈ రామకృష్ణ అంటే వాస్తవానికి కృష్ణ గారి చెల్లెల్ని సంధ్యా గారిని చూసి కలవడానికే రామకృష్ణ గారు వస్తుంటారు. ఆ మిష మీద వాణిశ్రీ గారితో సోదరుడిగా మెలుగుతుంది. వారిద్దరు సన్నిహితంగా ఉంటున్నప్పుడు పైనుంచి చూసి అక్కడ ఉన్నది వాణిశ్రీని అనుకొని గుమ్మడి గారు తీవ్రస్థాయిలో మండిపడతారు. కృష్ణ గారు కూడా నేను ముందే చెప్పాను, సమాజానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాటిని మనం ఫాలో అవ్వాలి, నువ్వు ఫాలో అవ్వనన్నావు, ఈ స్థితికి తీసుకొచ్చావని ఆయన కూడా వాణిశ్రీ గారిని నానా మాటలు అంటారు. ఇక ఆమె తట్టుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోతుంది పిల్లవాడితో, మొదటి పిల్లవాడితో. రెండో పిల్లవాడు కూడా కలుగుతాడు. కానీ ఇక్కడ ఆమెను దూరం చేసిన తర్వాత మనవాడిని చూడకుండా ఉండలేనటువంటి ఈ గుమ్మడి గారు బాబుని తీసుకురమ్మని చెప్పి పంపిస్తారు. ఆ పెద్ద బాబు శ్రీదేవిగా కనిపిస్తారు మనకి. ఈ మధ్యలో తనకి తారసపడినటువంటి అంటే ఒక యాక్సిడెంట్ అయ్యి ఆ ఇంటికి చేర్చబడినటువంటి కేఆర్ విజయ్ గారిని చూసి ఆ కేఆర్ విజయ్ గారితో తన బాధ అంతా చెప్పుకుంటూ అక్కడే మందు కొడుతూ రోజంతా గడుపుతూ ఉంటారు. ఈ పెద్ద బాబుని తీసుకురమ్మని చెప్తే చిన్న బాబుని కూడా చూస్తే ఇది తన ఇంట్లో ఉండగా జరిగిన ప్రసవం కాదు కాబట్టి ఆ చిన్నవాడిని మాత్రం తీసుకెళ్ళనంటాయి. అక్కడ మళ్ళీ గుమ్మడి గారు తన మనోవేదనని కృష్ణ గారికి చెప్తారు. అయినా కూడా ఏంటంటే
అలా కథ సన్నివేశం పల్లెటూరు చేరుతుంది. పల్లెటూరులో గొడవలు, ధూళిపాళ్ళ గారు మళ్ళీ వచ్చి బెదిరించడము, ఈ నమ్మిన బంటు అయినటువంటి రామయ్య క్యారెక్టర్ ఏమో వారిని వారించడము, ఇలా రకరకాలుగా సాగుతూ కథ సుఖాంతం అవుతుంది. ఈ మధ్యలో ఆ వేదనాభరితమైనటువంటి ఆ టేకింగ్ ఉంటుందే 1970లో అయితే చెల్లింది, ఇప్పుడైతే చూడలేదు. అయితే కృష్ణ గారి అభిమానులకు మాత్రం ఆయనలోని విభిన్నమైన పార్శ్వాలు, అలానే ఆయన ఎన్నుకున్నటువంటి రకరకాల క్యారెక్టర్లు, అందులో కాస్త నెగిటివ్ ఛాయ ఉన్న సినిమా ఇది పచ్చని సారం గురించినటువంటి ఒక పాత జ్ఞాపకం. ఇందులో నాకైతే రాజబాబు గారు, పద్మనాభం గారి ఆ డైలాగ్ డెలివరీ అనేది చాలా చక్కగా, అంటే కథలోనే భాగంగా ఆ సీన్లలోనే కామెడీ పండించడం అనేది అప్పట్లో ఒక విధానంగా చూడవచ్చు. ఇప్పుడంటే కామెడీ ట్రాక్లు సపరేట్గా పెడుతున్నారు, వెకిలితనము, మళ్ళీ దానికి తోడు ఈ ర్యాంపులు ఎవరో, హీరోయిన్లు ఎవరో తెలియనటువంటి రోజులు కదా ఇవి. కానీ అప్పట్లో మాత్రం చాలా చక్కగా ఒక చక్కని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్నమాట ఈ సినిమా. బై.